ఈ బర్త్‌డే మాత్రం మా వాళ్ళకి ట్విస్ట్ మీద ట్విస్ట్ అనమాట. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. అసలు ఇక్కడ ప్రసాదం అయితే అమ్మవారిది ఎంత బాగుందంటే అంత బాగుంది. మా ఊళ్ళో అయితే అసలు మేము ఎవ్వరికీ ఇవ్వలేదు, పిలిచి మరీ ఇచ్చారు, షేర్ చేసుకున్నాము. నాకైతే ఇక్కడ ప్రసాదం దక్కింది. మళ్ళీ అర్చన చేశారు, పూజ చేశారు. అక్కడ ఉన్న వర్కర్స్‌తో అందరూ అయితే వచ్చి హ్యాపీ బర్త్‌డే అని విష్ చేశారు. అక్కడ చాలా మంది విష్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బ్లెస్సింగ్‌గా అనిపించింది. మై ఫైనల్ అవుట్లుక్ అనమాట. అసలు ఎందుకు రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అంటారో చెప్తాను. మా వాళ్ళు అయితే నన్ను రెడీ అయ్యి ఉండని చెప్పేసి వాళ్ళిద్దరు రెడీ అయ్యి అయితే కిందకి వెళ్ళారనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ డ్రెస్ కొని కూడా ఒక 5 to 6 months అయింది. ఈ ఇయర్ రింగ్స్ కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. నాకు ఎలా అనిపించింది ఏంటి మీరైతే కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా ఇలాంటి ఇయర్ రింగ్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే నా ఫేస్కి సెట్ అవ్వలేదా అనేది మీరు కామెంట్ చేయండి. క్లిప్స్ వస్తున్నారు కదా, పన్ని కోసం అయితే కొన్నాను అనమాట. సో హెయిర్కి నేనే పెట్టేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తెలిసి తప్ప ఎంత కాల్ చేస్తుందో. ఆ చైన్ కూడా నేను లాస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు కొన్నాను 5 to 6 months బ్యాక్. అన్నీ సెట్ అయ్యాయి నాకైతే. నేను బర్త్డేకి అయితే ఈసారి డ్రెస్ పర్చేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ ఎందుకో నేను అనుకున్నది విషయం ఒకటి జరగలేదు. సో నేను కొంచెం డిసప్పాయింటెడ్గా వద్దు ఇంకా సెలబ్రేట్ చేసుకోవద్దు బర్త్డేని అన్న థాట్లోనే ఉన్నాను. నాకు అసలు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నాను. బట్ అయినప్పటికీ మా వాళ్ళు అయితే నా కోసం నాగా వెళ్ళి డ్రెస్ పర్చేస్ చేసింది గిఫ్ట్గా. నాకైతే అది డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను అది వచ్చేసి ఆ డ్రెస్ వేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. సో నా అవుట్లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నన్నైతే ఇక్కడ కింద వెయిట్ చేయని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే ఇంకా రాలేదనమాట. సో వాళ్ళైతే ప్రజెంట్ నాగా అన్నది ట్యాంక్ బండ్కి వెళ్దాం నార్మల్గా అంది. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఈ టైంలో ట్యాంక్ బండ్ ఏంటి నైట్ 8 అవుతుంది అంటే, లేదు ట్యాంక్ బండ్కి వెళ్దామండి. ఆ రోజు వచ్చేసి September 5th నైట్ కదా. సో ఆ రోజు 10th డే అక్కడికి వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో వద్దు అని చెప్పాను. మా వాళ్ళు అయితే వచ్చారు, కేక్ తెచ్చారు. సో ఫన్నీగా చూడండి, నా కేక్ నా చేతే మోపిస్తున్నారు. మొయ్యి నీకేకే కదా అంటున్నారు. వాళ్ళైతే ఇంకా డెకరేషన్కి బెలూన్స్ అలాంటివి తీసుకొచ్చుకున్నారు. రూమ్లో నా చేతే డెకరేట్ చేపిద్దామని చెప్పేసి. రీసెంట్గా నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అయిపోతాయి. ఒకళ్ళు ఇంటికి వచ్చేసి మిగతా రిమైనింగ్ వాళ్ళంతా 4 కలిసి బర్త్డే సెలబ్రేషన్లో ఈ అమ్మాయిది బర్త్డే అయితే ఈ అమ్మాయి కూడా హెల్ప్ చేస్తే ఈ అమ్మాయి చేత డెకరేషన్ అంతా చేపిస్తారు బర్త్డే కలుపుతా. ఆ రీల్ని నేను ఫర్దర్గా ఎందుకో నాగాకి షేర్ చేశాను, ఫన్నీగా ఉంటుందని చెప్పేసి. ఆ రీల్ని ఇది చూసి ఆ రీల్ ద్వారా ఇదైతే నా చేత నా బర్త్డే డెకరేషన్ చేయించాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాను. బట్ మళ్ళీ వద్దులే అని చెప్పేసి శ్రావణి ఇదైతే ఇద్దరు మళ్ళీ బయటకు వెళ్దామని చెప్పేసి ఇలా ప్లాన్ వేసుకున్నారు. వద్దు, ఇక్కడ ట్యాంక్ బండ్లో ఫుల్ రష్ ఉంటుంది, పోలీసులు ఉంటారు ఇప్పుడు. అండ్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా మనం అంతగా ఎంజాయ్ చేయలేము, నిమజ్జనం జరుగుతుంది అంటే సరే అని చెప్పేసి త్రిబుల్ ఏ మాల్ ఉంటే త్రిబుల్ ఏ మాల్ దగ్గరికి వెళ్దామన్నారు. ఎందుకు అంటే పద చెప్తాంలే అన్నారు. సో చూస్తున్నారు కదా, మా పాప అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తున్నారు కదా, వీడియో తీమంది. బట్ నేనే కొంచెం కుదరలేదనమాట, ఆ వీడియో కొంచెం అటు ఇటు అయ్యింది. సో ఇది వచ్చేసి త్రిబుల్ ఏ మాల్లో ఉన్న 2nd floorలో ఉన్న ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ అనమాట. సో ఇది వచ్చేసి షో ఆఫ్కి తప్పితే నాకైతే అసలు 100కి -5 ఇస్తాను అనమాట. జస్ట్ డెకరేషన్ ఒక్కటైతే కొంచెం లైట్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ రోజ్తో బాగుంది. బట్ అయితే అసలు కస్టమర్స్ అయితే మీరు నమ్ముతారో లేదో, కనీసం వీళ్ళకి మినిమం 1 to 2% కస్టమర్స్ కూడా లేరు. మేము వెళ్ళే టయానికి అయితే అసలు క్లయింట్స్ అనే వాళ్ళే లేరు ఎవ్వరు కూడా. అదొక రూమ్ లాంటిది పెట్టుకున్నారు. ఆ రూమ్లో కూడా వీళ్ళు ఏంటి అంటే 40 minutes అంట, అది కూడా 5 to 600 అంట. దానికోసం వస్తున్నారు తప్పితే ఒకళ్ళు ఇద్దరు. రెస్టారెంట్ పరంగా అయితే ఎవ్వరు అక్కడ క్లయింట్స్ లేరు. బట్ కొంచెం కాస్ట్లు కూడా చాలా ఇదిగా అనిపించాయి. మాకైతే ఇంకా నచ్చలేదు. బట్ అయినప్పటికీ 2-3 ఫోటోలో ఫోన్స్ అయితే తీసుకొని, సో మా వాళ్ళు అయితే ఇక్కడ చార్మినార్కి అయితే తీసుకొచ్చారనమాట నన్ను. సో చార్మినార్ దగ్గర కేక్ కట్ చేద్దామని చెప్పేసి నేను చార్మినార్ కూడా వద్దు అని చెప్పాను. వద్దు, క్రౌడ్ ఉంటుంది, ఎందుకు కదా ఇవన్నీ. నాకు చెప్పాను కదా, నాకు ఆల్రెడీ మూడ్ ఆఫ్లో ఉన్నాను, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్న థాట్ లేదు నాకు. సో వద్దు అనే చెప్పాను. అయినప్పటికీ లేదు, మామూలుగా ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, నార్మల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ చార్మినార్కి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడైతే మేము చాలా అంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో ఏమో తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా అప్పుడు దాకా మూడ్ ఆఫ్గా ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి బ్లెస్సింగ్ ద్వారా అయితే నాకు అమ్మవారి దర్శనానికి పిలిచారు. నేను ఎప్పుడైనా వెళ్ళినా బయట చూసి వస్తాం తప్పితే అక్కడ దగ్గర దాకా అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. బయట నుంచి చూసేసి ఇదవుతాను తప్పితే ఫర్ ద ఫస్ట్ టైం నా 3 years ఆఫ్ లైఫ్లో అక్కడ కేక్ కట్ చేస్తుంటే అక్కడ గుడిని మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక పర్సన్ వచ్చి బర్త్డేనా అన్నారు. అవును అన్నాం. కేక్ పీస్ ఇస్తే తీసుకోలేదు. సో కేక్ మేము ఏం చేయాలి అని ఇదవుతుంటే ఇలా వర్కర్స్కి ఇవ్వండి అమ్మా తీసుకుంటారు అని చెప్పారు. సో మేమైతే వెళ్ళి వర్కర్స్తో అయితే అందరికీ పంచాను. ఆ పోలీసు వాళ్ళ దగ్గర కూడా నేను పర్మిషన్ తీసుకున్నాము. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే September 6th అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో వినాయకుడిని పెట్టారు. అది నిమజ్జనం అంట. అండ్ అటు ఆ రోజు అయితే పోలీసు క్రౌడ్ చాలా ఉంది. నియర్లీ 100 people పోలీసులు దాకా ఉన్నారు అక్కడ చార్మినార్ చుట్టూ కూడా. సో ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పేసి అయితే మేమైతే
మా వాళ్ళు వెళ్ళి పోలీసులని ఒక మాట అడిగారు అనమాట. సో ఇలా ఒకసారి మేము కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం, మా ఫ్రెండ్ది ఇలా బర్త్డే ఉంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు ఓకే అమ్మ సౌండ్ చేయకుండా ఒక 10 minutesలో అయితే కంప్లీట్ చేసుకోండి, ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ కేక్ కటింగ్ అయితే చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. సో మీరు ఎవరైనా చార్మినార్లో కేక్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పోలీసుల దగ్గర అయితే పర్మిషన్ తీసుకోండి. మళ్ళీ ఫర్దర్గా మీకు దానివల్ల మీరు ఎలాంటి సఫర్ అవ్వకూడదు, దానివల్ల మీకు ఇష్యూ అవ్వకూడదు. కాబట్టి నాకైతే ఈ బర్త్డేని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చార్మినార్ దగ్గర కేక్ కట్ చేయడం ఒకటి హ్యాపీగా ఉంది. అండ్ దట్ మెయిన్ అంతకన్నా హ్యాపీ థింగ్ ఏంటి అంటే అమ్మవారి బ్లెస్సింగ్ అనమాట. నా బర్త్డేని అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్ ద్వారా నాకు అర్చన చేశారు, పూజ చేశారు, ఎవరికి ఇవ్వలేదు. అక్కడ నియర్లీ మేమున్న టైంలోనే 200 to 300 పీపుల్స్ దాకా వచ్చారు టెంపుల్లోకి. అయినప్పటికీ ఎవరికి ప్రసాదం ఇవ్వలేదు, ఆ ఫ్లవర్స్ ఇవ్వలేదు. అమ్మవారి దగ్గర నుంచి పూజ చేసి అర్చన చేసి కుంకుమని వాళ్ళే తీసుకొచ్చి మరీ కుంకుమ ఇచ్చారు, పూలు ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. అసలు బర్త్డేనే చేసుకోవాలి అన్న థాట్ లేని నాకు అసలు అంత బాగా జరగడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి విషెస్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. నాకైతే ఓకే అనిపించింది. బట్ ఇంకా నాకు ఆ మూడ అంతా పోయింది ఆ 1 minute ఇంకా అమ్మవారిది, ఆ చార్మినార్ ఇది, మా ఊళ్ళో ఇంత కష్టపడి నా కోసం చేస్తున్నారు కదా, కొన్ని వాళ్ళ కోసం అన్నా కొంచెం స్మైల్గా ఉండాలి కదా అనుకున్నాను. బట్ నేనైతే ఆ సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మూడ అంతా పోయింది. నిజం చెప్పాలి అంటే నార్మల్లోనే ఉన్నాను. సో చూస్తున్నారు కదా, మా ఊళ్ళో అయితే పాపం చాలా చేసుకున్నారు. బట్ అయినప్పటికీ నేనైతే చాలా సాటిస్ఫై. అదృష్టం రాసిపెట్టి ఉంటే ఎలాగైనా మనం ఇదవుతాం అంటారు కదా, అలాగే అనిపించింది. మా ఊళ్ళో ట్యాంక్ బండ్ అనుకున్నారు, త్రిబ్రేమాల్ అనుకున్నారు, రూమ్లో కటింగ్ అనుకున్నారు, వేరే దగ్గర థియేటర్ బుక్ చేద్దాం అనుకున్నారు. బట్ అయినప్పటికీ థియేటర్స్ కొన్ని అవైలబుల్లో లేకపోవటం వల్ల మా ఊళ్ళో ఇంక ఇదంతా చేయాల్సిన ఇది వచ్చేసింది. మనకు అదృష్టం రాసిపెట్టి ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర చేసుకోవాలి అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, నాకైతే ఈ బర్త్డేని చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకుంటాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చార్మినార్ దగ్గర బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా చేసుకుంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి షూస్ అయితే పోయినాయి అనమాట. ఇవి వచ్చేసి కొత్త షూస్. నేను ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను, బట్ చాలా ఇష్టపడి కొన్నాను. వైట్ కలర్ షూస్, డ్రెస్కి మ్యాచింగ్ అని వాళ్ళు తీసుకున్నాను. షూస్ అయితే పోయినాయి. అక్కడ ఉన్న చాలా మంది అండ్ నాగా శ్రావణి కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ గుడి ముందు చెప్పులు పోతే దరిద్రం పోయినట్టు, బర్త్డే రోజు చెప్పులు పోయినాయి కాబట్టి అమ్మవారి గుడి ముందు పోయినాయి కాబట్టి ఇక్కడితో నీ దరిద్రం పోయినట్టే. సో కొత్త లైఫ్ని మంచిగా హ్యాపీగా లీడ్ చేయని చెప్పేసి అన్నారు. చెప్పులు పోయినాయి అని ఏం వరి అవ్వద్దు, దరిద్రం పోయినట్టే అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా చాలాసార్లు విన్నాను మా పేరెంట్స్ వారు కానీ ఇంటి దగ్గర కానీ విలేజ్లో కానీ చెప్పులు పోతే దరిద్రం పోయినట్టే, అండ్ గుడి దగ్గర పోతే ఇంకా దరిద్రం పోయినట్టు, గుడి ముందు పోతే అని చెప్పేసి. సో మా వాళ్ళు అయితే ఎక్కిరిస్తున్నారు అనమాట, చెప్పులు లేవు అని చెప్పేసి. చూడండి అసలు అంటున్నారు ఇంకో చెప్పులు పోయినాయి అని. ఆ రోజు ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా చూడండి వాళ్ళిద్దరు షూస్ వేసుకున్నారని ఎలా ఆడబట్టిస్తున్నారో, నాకు చెప్పులకు షూస్ పోయినాయి అని చెప్పేసి. వాళ్ళిద్దరు అక్కడికి నాగకు ఎందుకు అనిపించిందో ఇడిచే ముందు కూడా నావి వైట్ కలర్ షూస్ అని మళ్ళీ పోతాయని ముగ్గురు ఒకే చోట విడిచాము. నా మీదే వాళ్ళిద్దరు విడిచారు నా షూస్ మీద. అయినప్పటికీ నా షూస్ పోయినాయి, వాళ్ళిద్దరు అయితే ఉన్నాయి అనమాట. సో అలా ఇంకా షూస్ పోయిన తర్వాత చార్మినార్ అంతా ఒక 2 రౌండ్ లేసేసి అయితే ఫుడ్ తిన్నాము. అక్కడే చికెన్ 65 అండ్ చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని చార్మినార్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అది ముస్లిమ్స్ అది వెళ్ళి తిన్నాం అనమాట. సో ఇంకా టెంపుల్ అదంతా కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని రిటర్న్ టు హాస్టల్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడైతే ఇవాళ 10వ రోజు కాబట్టి వినాయకుడిని నిమజ్జనం జరుగుతుంది. అది చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం అయితే నాకు దగ్గర నుంచి షూట్ చేయలేకపోయాను. మా వాళ్ళు అయితే మళ్ళీ విషెస్ చెప్తున్నారనమాట. నాకైతే అసలు నెక్స్ట్ డే కూడా మళ్ళీ హడావుడి అయిపోయింది. అసలు నెక్స్ట్ డే అయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ అనమాట. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నట్టు అసలు మార్నింగ్ లేవగానే హడావుడి అయిపోయాను. అసలు నేనైతే ఇంకా రీచ్ అవ్వలేను, ఇంకా బర్త్డే డిసప్పాయింట్, నేను ఇంక ఇవాళ ఏడవాల్సిందే అనుకున్నాను. బట్ టైం అయితే చూస్తున్నారు కదా 12:38 అయింది మేము రూమ్కి వచ్చేసరికి. సో ఇక్కడ పట్టుకి వచ్చాము నైట్ ఈ 10కి అయితే రూమ్కి వచ్చాము. మేమైతే నైట్ ఎప్పుడు ఈ టైం దాకా ఉండలేదు, బట్ ఇది ఫస్ట్ టైం. సో వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో వచ్చేటప్పుడు చూస్తున్నాను కదా, నాకైతే ఇక్కడ అమ్మవారి కుంకుమ ఇచ్చారు, చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. మరి మీరు ఎప్పుడైనా చార్మినార్ దగ్గర బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీస్ ఇంకేమైనా ఫర్దర్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాగా అండ్ శ్రావణి ఈ బర్త్డేని ఇంత మెమరబుల్గా నాకు ఇచ్చినందుకు, అమ్మవారి బ్లెస్సింగ్స్ని నాకు ఇచ్చేలాగా మీ ఇద్దరు ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే గాయ్స్, మై ఫైనల్ అవుట్కి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోదు. నేను ఫర్దర్గా ఇలాంటివి కంటిన్యూ చేయొచ్చా, నాకు ఇయర్ రింగ్స్ సెట్ అయినాయా లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి. ఓకే గైస్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలా పొద్దున్నే లేవగానే నాకు ట్విస్ట్ అయిపోయింది అసలు. సో అది ఏంటి అంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ యూస్. బాయ్.